ఏంటి అజయ్ పక్కనుండగానే ఎలవి చెప్పాడా? అవును, ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? మీ గురించి తనకు తెలియదేమోనే. లేదే, కావాలనే చేశాడు. ఏ గీత, నాకోసారి పరిచయం చేయొచ్చు కదే. బాయ్ ఫ్రెండ్ లేక లైఫ్ బోర్ కొడుతుంది. ఎలా ఉంటాడు? బాగుంటాడా? ఏం బాగుండురా నా మొహం. ఈసారి వాడు కనిపిస్తేనా? బాగున్నానండి. I love you. ఏంటి జోక్ చేస్తున్నావా? No, I'm very serious. చూడు, నిన్న నాతో పాటు ఉన్న అతను అజయ్. తెలుసు మీరు అతను లవ్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. అంటే తెలిసి ఇదంతా చేస్తున్నావా? అంటే మీరు ఒక లవ్ చేయగానే మేము డ్రాప్ అయిపోవాలా? అసలు అలా డ్రాప్ అయితే అది ప్రేమ ఎలా అవుతుంది కదా? నువ్వు నన్నెందుకు ప్రేమించాలి? అదేంటండి అలా అంటారు? ప్రేమ అంటే నిండు జీవితం. అలాంటి ఎవరు గొట్టంగాడు మేడకి దూకేస్తానని బెదిరిస్తేనే మీరు లవ్ చెప్పేశారు. ఇంతకంటే ఏం కావాలండి మేము లవ్ చేయడానికి? ఇంటికి నన్ను ఏం చేయమంటావు? హే, మీరు నన్నే లవ్ చేయక్కర్లా. జస్ట్ ఫీల్ మై లవ్. నా ప్రేమను కొంచెం ఫీల్ అయితే చాలు. చూడు, నీలా అతిగా బిహేవ్ చేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. ఐ హేట్ సచ్ పర్సనాలిటీస్. ఐ హేట్ యు. ఈడింకా రాలేదేంట్రా? సక్సెస్! రేయ్, నా లవ్ సక్సెస్ రా. రేయ్, నా లవ్ సక్సెస్. చాక్లెట్స్ ఇది. ఇది చాక్లెట్. రేయ్, ఇది చాక్లెట్. రేయ్, గీత నాకు ఏం చెప్పిందా? ఏం చెప్పిందా? ఐ లవ్ యు చెప్పేసిందా? ఐ హేట్ యు. ఏంటి? అవునరా, గీత నాకు ఐ హేట్ యు చెప్పేసింది. నిజం. ఐ హేట్ యు చెప్తే చాక్లెట్లు పంచిపెట్టాడంట్రా బాబు. అబ్బో, ఒరేయ్ ఆడికి చెప్పండిరా. రేయ్, ఐ హేట్ యు అంటే అర్థం తెలుసారా నీకు? ఆ అమ్మాయికి నోటి అసహ్యం అని చెప్పిందిరా. ఏ ఫీలింగ్ లేకపోవడం కన్నా ఏదో ఒక ఫీలింగ్ ఉండటం బెటరే కదరా. రే, ప్రేమైనా ద్వేషమైనా మనసులోనే కదరా ఉండేది. అంటే గీత మనసులోనే ఉన్నట్టే కదరా. ఈ నాకు మరీ ఎక్కువ అర్థమైపోతున్నాడు రా. ప్రియాతి ప్రియమైన గీతాంజలికి 3 చుక్కలు. నిన్నేమో నా చేత ఫ్లవర్ ఇప్పించుకున్నారు కామా. ఇవాళ లవ్ లెటర్ రాయించుకుంటున్నారు ఫుల్ స్టాప్. ముందు ముందు ఇంకేం చేయబోతున్నారు ఆశ్చర్యార్థకం. నా ప్రేమను ఫీల్ అయితే చాలు అండర్లైన్. బ్రాకెట్ లో మీ ఫ్రెండ్స్ ఏమనుకున్నా పట్టించుకోవద్దు. బ్లూ ఇంక్ లో ఉంటాను, రెడ్ ఇంక్ లో ఆర్య. హాయ్. ఓయ్, తిక్కగా ఉందా ఏంటి? అమ్మాయి కనిపించగా లవ్ లెటర్ ఇచ్చాడమేనా? ఏంటమ్మా, గీత నువ్వు లవ్ చేస్తావా? కానీ గీత నేను లవ్ చేయక్కర్లేదా? అంతేగా శాంతి, ఇచ్చిపుచ్చుకోవడం బిజినెస్. గీతను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి గీతను కూడా నేను ప్రేమించమంటే బిజినెస్ అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుద్ది?